రాధ గారితో మాట్లాడాం కదా. ఇప్పుడు లైక్ మూవీ హీరో ఉన్నారు రాగిన్ రాజ్, హీరోయిన్ అంకిత అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. తక్కువ సినిమాల్లో కనిపించిన మంచి ఫేమ్ అయితే సంపాదించుకున్నారు ఎస్తేర్ గారు. సో చెప్పండి ఈ మూవీతో మీ జర్నీ. ఈ మూవీలో ఆల్రెడీ ఐ థింక్ ఆమె చెప్పింది, ఒక ప్యాకేజ్ సినిమా అంటారు, అంటే మసాలా సినిమా. నార్మల్లీ ఇంతకీ ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నార్మల్లీ బాలీవుడ్లో వాడే పదం అది, ఎక్కువగా చెప్తారు ఇట్ ఈస్ అ మసాలా ఎంటర్టైనర్. బట్ హియర్ ఇన్ ద సౌత్ వీ హ్యావ్ ఆల్వేస్ సీన్ దట్ జానర్స్ని ఫాలో అవుతాం. చెప్పేటప్పుడు ఇది ఒక యాక్షన్ సినిమా, ఇది ఒక కామెడీ సినిమా, ఒక్కొక్క పదంతోనే డిఫైన్ చేసేస్తారు మొత్తం సినిమాని. బట్ తలా ఈజ్ అ సినిమా విచ్ క్యాన్ బీ కాల్డ్ అ టాలీవుడ్ మసాలా ఎంటర్టైనర్. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ దట్ కెన్ ఎంటర్టైన్ ఆల్ టేస్ట్ బడ్స్. సో మీకు యాక్షన్ ఇష్టం అయితే యాక్షన్ ఉంది, కామెడీ వాళ్ళకి కామెడీ ఇష్టం, సో ఒక మంచి సెంటిమెంట్ ఇమోషన్ కూడా ఒక రన్ అవుతూ ఉంటుంది. సో ఒక అన్ని స్పైస్, స్వీట్, సవర్, సాల్టీ అన్నీ మిక్స్ అయిపోయి ఒక ప్రాపర్ ఒక మంచి బ్లెండ్ ఆఫ్ ఆల్ జానర్స్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ ఇస్ తలా. అండ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఒక మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండి మంచిగా నా పొటెన్షియల్ని ఇప్పుడు దాకా వాడలేని ఒక రకంలో ఒక మంచి క్యారెక్టర్ ద్వారా ఈ సినిమాలో నన్ను ప్రెజెంట్ చేశారు, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. సో మీరు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పారు లైక్ క్యారెక్టర్ చెప్పినప్పుడు లిటరల్లీ నో అనేసారు, బట్ మళ్ళీ అమ్మ రాజశేఖర్ గారు మాట్లాడిన తర్వాత మీకు బాగా నచ్చేసింది అని. సో అఫ్ కోర్స్ మూవీ లవర్స్తో పాటు మీరు కూడా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే షూట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఒపీనియన్తో ఉంటాము, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో ఒపీనియన్ అనేది మనకి ఉంటుంది కదా. సో మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ టైం వినేటప్పుడు నేను చెప్పినట్టు ప్రొడక్షన్ సైడ్ నుంచి కాల్ వచ్చేసరికి వాళ్ళది ఒక్క లైన్లో చెప్పేస్తారు. దట్ వన్ లైన్ ఇస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సినిమా కూడా, ఇప్పుడు మనం చేసిన ఏ యాక్టర్ చేసిన సినిమా కూడా నార్మల్లీ ఎలా ఉందని చెప్తే బోల్డ్గా చేశారు, కామెడీగా చేశారు, డల్గా చేశారు. సో ఇట్స్ వన్ వర్డ్, బట్ వన్ వర్డ్ ఇస్ నాట్ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు దానికి ఒక గ్రాఫ్ ఉంటుంది, ఒక ఆర్క్ ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్ చెప్పేటప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేనున్న పోస్టర్ చూస్తే, సో రోహిత్ గారు నేను వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు. సో యూ విల్ థింక్ ఒక్కొక్కరు వాళ్ళ యాంగిల్ నుంచి ఊహించుకుంటారు. సో నాకు కూడా అడిగేటప్పుడు చాలామంది మీరేంటి మదర్ క్యారెక్టర్ చేస్తున్నారా, మీరు చెప్పినట్టు విలన్ క్యారెక్టరా, కామెడీనా, ఏం చేస్తున్నారు మీరు? సో నాకు ఫస్ట్ ప్రొడక్షన్ అప్రోచ్ అయ్యేటప్పుడు కూడా ఒక వన్ లైన్లో చెప్పేశారు. నాకు అది కొత్తగా ఏం అనిపించలేదు. ఐ ఆల్వేస్ సే దట్ నాకు కొత్తగా, నాకు ఛాలెంజింగ్గా లేదా ఎక్సైటింగ్గా ఏదో ఒకటి అనిపిస్తేనే నెక్స్ట్ లైన్ విందాం అనిపిస్తుంది. ఒక్క సెంటెన్స్కి అబ్బా ఇదా అని అనిపిస్తే నేను చేసే పాయింట్ లేదు కదా అని చెప్పి వద్దులేండి వద్దని చెప్తే ఓకే అని కట్ చేశారు. 10 minutesలో ఎందుకు ఎందుకు వద్దన్నారు? సో నేను లేదండి అది ప్రొడక్షన్ గా వాడికి తెలియదండి, చెప్పడం తెలియదు వాడికి, నేను మీకు చెప్తాను, ఒకసారి నన్ను కలవండి, నేను మీకు డీటెయిల్గా చెప్పిన తర్వాత మీకు తెలుస్తుంది, వన్ లైన్లో చెప్పే క్యారెక్టరే కాదు మీది అన్నారు. తర్వాత కలిసాము, తర్వాత ఆయన నాకు మొత్తం నరేట్ చేసేసరికి ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఎంతైనా ఆయన డైరెక్టర్ కాబట్టి ఆ స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందని తన వర్షన్, తన పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్ గా వేరే ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఏం ఆలోచించి నాకు ఈ రోల్ని ఆఫర్ చేస్తున్నారు, వై మీ, అండ్ వాట్ ఈస్ ద యాక్చువల్ బ్యూటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్. సో ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ అ డైరెక్టర్ కెన్ యాక్చువల్లీ కన్వే. సో కొందరు మంచి నెరేటర్స్ అయి ఉంటారు, కొందరు మంచి ఎగ్జిక్యూటర్స్ అయి ఉంటారు, కొందరు రెండు కూడా అయి ఉంటారు. కొందరు ఏమంటారంటే కూర్చుని మాట్లాడేటప్పుడు గొప్పగా చెప్పేస్తారు, కథ విని అబ్బా ఇందులో నాకు నేషనల్ అవార్డు వస్తుంది చూసేసరికి ఇంకోలా ఉంటుంది. సినిమా షూటింగ్ చేసేటప్పుడు అక్కడ ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అసలు ఎందుకు ఒప్పుకున్నాను ఈ సినిమా అని అనిపిస్తుంది. చాలా యాక్టర్స్కి అనుభవం ఉంటుంది ఇది. సమ్ పీపుల్ చెప్పేటప్పుడు అంతే అండి ఒక రోల్ ఇంత ఉంటుంది అని చెప్తారు, బట్ షూట్ చేసేటప్పుడు ద వే దే ప్రెజెంట్ యూ ఇస్ టోటలీ డిఫరెంట్ ఆన్ అనదర్ లెవెల్. సో బట్ చెప్పింది చేసేది మ్యాచ్ అయి ఉండాలి. ఇక్కడ రాజశేఖర్ గారు చెప్పారు, బట్ ఆన్ సెట్ మనం వెళ్ళాక ఫస్ట్ షాట్ నుంచి అతను నాకు ఒక మీది ఇలా కనిపించాలని ఉంది, మీది ఇది లుక్ అనుకున్నాను అని ఒక 2 రెఫరెన్స్ పిక్చర్స్ షేర్ చేశారు. దానికి మనం ఇంప్రొవైజ్ చేసి, సో నేను నా స్టాఫ్ మొత్తం రెడీ అయిపోయి సెట్కి వెళ్ళేటప్పుడు అబ్బా ఇదే అంది నేను అందుకే మీరు చేయాల్సింది ఈ రోల్ అన్నారు. అండ్ దెన్ ఫ్రమ్ ఫస్ట్ షాట్ వి ఇంప్రొవైజ్డ్ ఎవ్రీథింగ్. నా క్యారెక్టర్లో, నా పర్సనాలిటీలో నేను ఆ సీన్లో చేస్తే ఎలా ఉంటుంది, సో ఇంప్రొవైజ్ చేస్తూ మీరు చెప్పినట్టు ఫైనలీ వెన్ వి సీ ద క్యారెక్టర్, ఐ థింక్ రాధా గారికి కూడా ఇట్స్ అ వెరీ ఫేవరెట్ క్యారెక్టర్. చాలా ఎవరు సినిమాలు చూడలేదు పాపం, తను సినిమా చూడలేదు, వీళ్ళ ఇద్దరు నేను డబ్బింగ్ వరకు మాత్రం బిట్స్ లో చూసాను. ఓకే. సో ఈ సినిమాలో ఏది మీకు ఈ క్యారెక్టర్ అలా వచ్చి అలా వెళ్ళిపోయేటట్టు ఉండదు. ఇప్పుడు ఎస్తరా గారి క్యారెక్టర్ ఉందంటే త్రూ అవుట్ ఫుల్ మూవీ అది క్యారీ అవుతుంది. ఈ అమ్మాయి చిన్నమ్మాయి, ఈ అమ్మాయి అంకిత క్యారెక్టర్ కూడా త్రూ అవుట్ మూవీ క్యారీ అవుట్ అవుతుంది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే కంటెంట్ కాదు, అందరూ ఆ స్టోరీ త్రూ ట్రావెల్ అయ్యి ఎండ్ వరకు ఏంటి వాళ్ళు అని చెప్పి అలా ట్రావెల్ అవుతుంది. ఇలా జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ కాదు.
సో చాలా రోహిత్ గారు మ్యామ్ పేరు అయితే హిలేరియస్, చాలా బాగుంటుంది మూవీలో. అంటే బేసికల్లీ ఆవిడ ఎక్కడున్నా ఒక సెన్సేషన్ అని చెప్పాలి, ఏం చేసినా సెన్సేషన్. కానీ మా మూవీలో ఇంకా ఆవిడ పొటెన్షియల్ ఏంటి చాలా బాగా యూజ్ చేశారు అమర్ రాజశేఖర్ గారు. అసలు తను వెళ్ళి వేరే ఒక సినిమా చూసొస్తే అంటున్నారంట, అబ్బా దీనికన్నా మన సినిమాలో చాలా బాగుంది. పాపం ఇప్పటి వరకు ఆవిడ్ని అంతగా ఎవరు Explore చేయలేదా? explore చేయలేదు. మా సినిమా త్రూ ఆవిడకి ఇంకా మంచి మంచి రోల్స్ రావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండి. బిజీ అయిపోతారేమో దీని తర్వాత. అవుతే మంచిది. థ్యాంక్ యూ. యా